సైలెంట్ గా ఉండడం యొక్క ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుపనా? మౌనంగా ఉండడం వల్ల మీరు మరింత శక్తివంతంగా కనిపిస్తారు. ఒక తెలివైన వ్యక్తి అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు, కానీ మూర్ఖుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే అతన్ని అందరూ కూడా ఫూల్ అని అనుకుంటారు. మీరు ఒకటి గమనించే ఉంటారనమాట, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతోని గొడవ పడిన తర్వాత ఇట్లా ఆలోచిస్తాం, అయ్యో అనవసరంగా నేను తిట్టినా, అనవసరంగా నేను కొట్టినా, అనవసరంగా ఇట్లా బిహేవ్ చేసినా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ముందే నేను అతని ఇలా రియాక్ట్ అయినప్పుడు నేను గనక పాజిటివ్ గా మాట్లాడి ఉంటే, మంచిగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే, కూల్ గా ఇట్లా కాదు గిట్లా అని చెప్పి ఉంటే ఈ గొడవ అనేది అయిపోతుండే కదా. ఆ టైంలో నా మైండ్ లోకి ఇట్లా ఆలోచన ఎందుకు రాలే అని తర్వాత అయిపోయిన తర్వాత బాధపడతారు. ఇలా ఎందుకు జరిగిందని అంటే, ఆ టైంలో మీరు మీ ఫోకస్ మొత్తం కూడా మాట్లాడంలోనే పెట్టేస్తారు. ఏం చెప్పాలనే బ్రెయిన్ కి ఆలోచించే టైం కూడా ఇవ్వలేరు. ఎంత మాట్లాడాలో అంతే కరెక్ట్ గా మాట్లాడతారు. సైలెంట్ తర్వాత మీరు గనక మాట్లాడితే మీ వర్డ్స్ ని అందరూ వింటారు, వాల్యూ కూడా ఇస్తారు. ఇదే క్వాలిటీ చాలా మంది గ్రేట్ పర్సనాలిటీస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మాట్లాడేది కొంచెమే అయినా కూడా కరెక్ట్ గా స్పష్టంగా వాళ్ళు మాట్లాడతారు.